హలో అండ్ వెల్కమ్ టు బ్రావిక్స్ గ్లోబల్. మనం నిన్న ఓవర్ నైట్ జరిగిన బిట్కాయిన్ డెవలప్మెంట్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. బిట్కాయిన్ నిన్నంతా ఒక చాపీగా మూవ్ అయిందనే చెప్పొచ్చు. ఒక క్లియర్ డైరెక్షన్ అయితే నిన్న మనకు బిట్కాయిన్లో కనపడలేదు. బిట్కాయిన్ మార్కెట్ ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే కనిపిస్తోంది. మేబీ ట్రేడర్స్ యూఎస్ ఎకనామిక్ డేటా కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ మనకి క్లియర్గా ఒక డైరెక్షన్ అయితే కనిపించట్లేదు బిట్కాయిన్లో. ప్రస్తుతానికి బిట్కాయిన్ ఒక షార్ట్ టర్మ్ రేంజ్ బౌండ్లో ఉందని అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు కనుక మనము ఆన్ అన్ ఇంట్రాడే బేసిస్ కోసం మనం లెవెల్స్ కనుక చూసినట్టయితే ఈ 68,500 ఇక్కడ చూడండి మీరు 68,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది బిట్కాయిన్కి. ఈవెన్ సెవెంత్ రోజు కూడా మార్కెట్ ఈ 68,500 దగ్గర నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్షన్ పైకి వెళ్ళడం జరిగింది. సో ఆన్ అన్ ఇంట్రాడే బేసిస్ ఈ 68,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఫర్ బిట్కాయిన్. అలాగే రెసిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 71,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ బిట్కాయిన్లో కనిపిస్తుంది. ఇది ఫర్ ఇంట్రాడే. ఇక్కడ నుంచి కనుక మార్కెట్ ఇక్కడ ఇది బ్రేక్ చేసి కనుక ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తే దెన్ వీ కెన్ సీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 72,200 దాకా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ క్లియర్గా ఉంది. సో ఇది బ్రేక్ చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక మనకి షార్ట్ టైం ఫ్రేమ్లో కనుక కనిపించినట్టయితే వీ కెన్ టేక్ ఎన్ ఎంట్రీ ఆన్ ద అప్ సైడ్ ఇన్ బిట్కాయిన్. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. 68,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది బిట్కాయిన్కి. సో మీరు ఇక్కడ కనుక మార్కెట్ మరి ఇక్కడ దాకా వచ్చి మనకి మళ్ళీ ప్రైస్ యాక్షన్ కనుక మనకి కన్ఫర్మ్ చేస్తే వీ క్యాన్ టేక్ ఎన్ ఎంట్రీ. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది నేను ట్రేడ్ తీసుకోమని చెప్పట్లేదు, ఇది జస్ట్ లెవెల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనము XAUUSD గోల్డ్ గురించి చూసుకుందాం. గోల్డ్ మార్కెట్ చాలా ఏమంటారు నిన్న 0.72% దాకా మార్కెట్ గోల్డ్ పెరిగింది. ఆల్మోస్ట్ $5,070 దాకా ఒక క్లోజింగ్ అయితే ఇచ్చింది గోల్డ్. డాలర్ వీక్ అవ్వడం గోల్డ్కి చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ చాలా ఫాల్ వచ్చింది గోల్డ్లో XAUUSDలో. ఆ తర్వాత గోల్డ్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా రీబౌండ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ 5,600 నుంచి గోల్డ్ 4,400 దాకా 4,450 దాకా గోల్డ్ డౌన్ సైడ్ మూవ్ అయింది. ఆ తర్వాత మీరు మెల్లగా ఇక్కడ నుంచి చూసినట్టయితే మార్కెట్ పెరుగుతా వచ్చేసి మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్ గోల్డ్ ఇన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఒక ప్రస్తుతానికి స్లోగా అప్ సైడ్ వెళ్తున్నప్పటికీ కూడా మనకు అదైతే కనిపిస్తుంది, మనకు ఒక రేంజ్లోనే అయితే కనిపిస్తుంది గోల్డ్. ఇక్కడ మీకు చూపిస్తాను అండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో గోల్డ్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో కానీ ఇటు నుంచి స్లోలీ గోల్డ్ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ హై సైడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక యూఎస్ డేటా కోసం విల్ మేక్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ గోల్డ్. సో మనం ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్ మనం న్యూస్ ఫాలో చేయడం కూడా చాలా చాలా ముఖ్యమనే చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం ఇంట్రాడే లెవెల్స్ దీనికి డ్రా చేసుకుందాము. గోల్డ్ XAUUSDకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ 5,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 4,990 టు బి ప్రిసైజ్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్గా రిబౌండ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. అలాగే మళ్ళీ 4,990 నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. సో మనం సపోర్ట్ కనుక తీసుకుంటే 4,990 అనే తీసుకోవచ్చు. అదే రెసిస్టెన్స్ కనుక తీసుకుంటే గోల్డ్కి ఇక్కడ క్లియర్గా చూడండి మీకు తెలుస్తుంది. సో రెసిస్టెన్స్ కనుక తీసుకుంటే 5080 బ్రేక్ చేసి కనుక కన్సాలిడేట్ మనకు ఒక ప్రైస్ యాక్షన్ కనిపించిన లేదా మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఫాలో అప్ క్యాండిల్ మనకి కనిపిస్తే క్లియర్గా మనము గోల్డ్ అప్ సైడ్ బై ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ రోజుకి ఇంట్రాడేకి మాత్రం 4,990 సపోర్ట్గా చెప్పుకోవచ్చు. అలాగే 5,080 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనకి గోల్డ్లో కనిపిస్తుంది. సో ఈ రేంజ్ బౌండ్లో ఉంటే మాత్రం బెటర్ టు అవాయిడ్ అనే చెప్తాను నేనైతే. బికాజ్ అన్నెసరీగా మన స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి ఈ XAUUSDలో. ఇది చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది ఆఫ్ లేట్. ఎవరైతే రెగ్యులర్గా ట్రేడ్ చేస్తారో మీకు కాస్త ఐడియా ఉంటుంది. చాలా వాలటైల్ మూమెంట్స్ ఉంటున్నాయి, మన స్టాప్ లాసెస్ ఈజీగా ట్రిగర్ అవుతున్నాయి XAUUSDలో. ఇక మనం ఇథీరియం గురించి చూసుకున్నట్లయితే 2150 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. దేనికి ఇథీరియంకి ఇది చూడండి ఇథీరియం
2150 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ చాలా డౌన్ సైడ్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 2150 దాకా వెళ్ళి మళ్ళీ అది ఉంది. ఇంట్రాడే లెవెల్స్లో మాత్రం 2150 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. 2060 ఒక సపోర్ట్గా మనకి కనిపిస్తోంది ఇంట్రాడే లెవెల్స్లో. ఆ సపోర్ట్ కూడా బ్రేక్ చేసి మార్కెట్ లోవర్ సైడ్ తీసుకొని ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ తీసుకొని చూడండి. మనం నిన్న వీడియోలో డ్రా చేశాను. 2000 అన్నది ఒక మేజర్ సపోర్ట్గా తీసుకొని మళ్ళీ రీబౌండ్ అయింది ఈటీహెచ్. సో ఆన్ అన్ ఇంట్రాడే లెవెల్ అయితే మనము ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో 2150 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. 2000 అన్నది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం మార్కెట్ని అనలైజ్ చేసుకోగలిగితే ప్రస్తుతానికి అన్ని మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో మీరు ఇంట్రాడే ట్రేడర్స్ కనుక అయితే చాలా సేఫ్గా ట్రేడ్ చేయండి, ఎక్కువగా రిస్క్ చేయకుండా. ఒక క్లియర్ డైరెక్షన్ ఉన్నప్పుడే ట్రేడ్లోకి ఎంటర్ కాండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నేను నా వంతు ప్రయత్నంగా ఎవ్రీడే మీకు లెవెల్స్ XAUSD కానీ BTC కానీ ETH కానీ డైలీ మీకు లెవెల్స్ ప్లస్ న్యూస్ నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.